హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. అలాగే మీరు కూడా బాగున్నారని అనుకుంటూ ఉన్నాము. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ చూసారా, ఎన్ని డేస్ అయిపోయింది కదా ఈ బ్యాక్గ్రౌండ్లో వీడియో చేసి నేను. అంటే ఐ థింక్ మమ్మీ ఉన్నప్పుడు, అత్తమ్మ వాళ్ళు ఉన్నప్పుడు ఎక్కువగా ఇదే బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసి వీడియోస్ చేసేవాళ్ళము. ఆ తర్వాత అంత కుదరలేదన్నమాట. అండ్ మన ఛానల్లో ఐ థింక్ చాలా డేస్ అయిపోయింది కదా నేను కుకింగ్ వీడియో కూడా చేసి. సో ఇవాళ అయితే కనుక నేను ఒక మంచి డ్రింక్ చూపించబోతున్నాను. అది చూసే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసేటప్పుడు ఆల్ అనే నోటిఫికేషన్ ఉంటుంది కదా, దాని మీదే క్లిక్ చేయండి. అప్పుడే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. సో ఈ ప్రాసెస్ ఇదంతా చూసే ముందు, అంటే ఈ డ్రింక్ ప్రాసెస్ చూసే ముందు దీని గురించి కొన్ని హెల్తీ బెనిఫిట్స్ నేను చెప్తానండి. ఇది వచ్చేసేసి ప్రోటీన్ రిచ్ ఉంటుంది, అలాగే హెల్త్కి, స్కిన్కి, ఈవెన్ హెయిర్ గ్రోత్కి కూడా చాలా చాలా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ ఈ డ్రింక్ అయితే కనుక ఎవరైతే వేగన్కి షిఫ్ట్ అయి ఉంటారు కదా, అంటే ఈ మధ్య నేను చాలా మందిది వింటూ ఉన్నాను దట్ అనిమల్స్ మిల్క్ కూడా తాగకుండా కంప్లీట్గా వేగన్కి షిఫ్ట్ అయిపోతూ ఉన్నారు. వాళ్ళకైతే కంప్లీట్గా హెల్ప్ అవుతుంది. ఇది కాల్షియం రిచ్, ప్రోటీన్ రిచ్, ఫైబర్ రిచ్ అండ్ కంప్లీట్ హెల్దీ. అండ్ మనల్ని బాగా స్ట్రాంగ్ చేస్తుంది, మంచి ఎనర్జీని ఇస్తుంది. అండ్ ఇది వెయిట్ లాస్కి కూడా హెల్ప్ అవుతుంది తెలుసా. అంటే ఇది తాగడం వల్ల వెయిట్ లాస్ అయితే అవ్వరు, కాకపోతే ఇది ఏంటంటే ఐ థింక్ ఇది ఒక 150 క్యాలరీస్ కూడా ఉండదు. ఇంత గ్లాస్ ఆఫ్ మిల్క్, ఐ థింక్ ఇది 300 ml మిల్క్ ఉంటుంది. ఇదేంటంటే ఇంత మిల్క్ తాగితే టమ్మీ కంప్లీట్లీ ఫుల్ అవుతుంది. సో దట్ మనము వేరే ఫుడ్ కన్సంప్షన్ అనేది తగ్గిస్తాము, అలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మామూలుగా మనము అనిమల్స్ మిల్క్ తాగినప్పుడు అవేంటంటే కొంతమందికి మందం చేస్తుంది అన్నట్లు, అలాగే ఇంకొకటి ఏంటంటే అది మిల్క్ తాగినా కూడా మనకు మళ్ళీ వేరే ఫుడ్ తినాలనిపిస్తుంది కదా, బట్ ఇది అలా అనిపించదు అనమాట. సో అలా వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. ఈవెన్ హెయిర్ గ్రోత్కి కూడా మంచిగా హెల్ప్ అవుతుంది, బికాస్ దీంట్లో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వెరీ హెల్దీ అనమాట. అండ్ సో ఇంకా దీని గురించి చెప్తాను. ఫస్ట్ అయితే కనుక ఇది ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది చూసేయండి, దాని తర్వాత చెప్తాను అనమాట. ఫస్ట్ అయితే కనుక 2 గిన్నెలు సపరేట్వి తీసుకోండి. ఒక దాంట్లో వచ్చేసేసి బాదం అండ్ క్యాష్యూస్ వేసుకుంటున్నాను. ఫస్ట్ బాదం వచ్చేసేసి 10 వేసుకుంటున్నాను. అండ్ క్యాష్యూస్ వచ్చి నా దగ్గర బ్రోకన్ క్యాష్యూస్ ఉన్నాయి, అందుకని నేను 16 వేసుకున్నానండి. మీ దగ్గర ఫుల్ క్యాష్యూస్ ఉంటే కనుక మీరు 8 వేసుకోవచ్చు. అండ్ ఇంకొక గిన్నెలో ఏంటి అంటే 2 స్పూన్స్ సోయాబీన్స్, 2 స్పూన్స్ సజ్జలు అండ్ 2 స్పూన్స్ రాగులు తీసుకుంటూ ఉన్నాను. మీరు 1 స్పూన్ అయినా తీసుకోవచ్చు, బట్ రాగులు, సజ్జలు అండ్ సోయాబీన్స్ ఈ 3 వచ్చేసేసి సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. ఆ తర్వాత వీటన్నిటిని మనం ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసేసి డ్రింకింగ్ వాటర్ వేసేసి నానబెట్టుకోవాలండి. ఈ డ్రింకింగ్ వాటర్ వేసి నానబెట్టుకున్న తర్వాత ఒక 6 to 8 అవర్స్ తర్వాత మనం వీటిని యూస్ చేసుకోవచ్చు. నేనైతే కనుక నైట్ నానబెట్టేసేసి మార్నింగ్ యూస్ చేస్తానన్నమాట. అంటే వీటితో మార్నింగ్ మిల్క్ చేసుకుంటాను. అండ్ మిల్క్ చేసుకునే ముందు ఫస్ట్ అయితే కనుక మనం బాదం నానబెట్టుకుని ఉంటాం కదా, ఈ బాదం పీల్ అయితే తీసేసేయాలి. మీరు సోయాబీన్స్ పీల్ కూడా తీయచ్చు, బట్ నాకైతే అది మ్యాండేటరీ అనిపించదు, ఎందుకంటే వడకడతాం కాబట్టి. సో బాదం పీల్ తీసేసిన తర్వాత బాదం క్యాష్యూ ఉంటాయి కదా, ఇవి సపరేట్గా మనం గ్రైండ్ చేసుకోవాలండి. సో ఒక బౌల్లో నానబెట్టుకున్నవి సపరేట్ చేసుకోవాలి, ఇంకొక బౌల్లో నానబెట్టుకున్నవి అవి కూడా సపరేట్గా చేసుకోవాలన్నమాట. రెండు మిక్స్ చేసి అయితే కనుక మనం గ్రైండ్ చేసుకోకూడదు. సో ఫస్ట్ అయితే నేను క్యాష్యూస్ అండ్ బాదం తీసుకున్నాను. వీటిని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. అంటే కంప్లీట్ ఫైన్ పేస్ట్ రావాల్సిన అవసరం అయితే లేదు, కొంచెం కచ్చాపచ్చగా ఉన్నా కూడా సరిపోతుందన్నమాట. జస్ట్ బాదం క్యాష్యూస్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొనేసి మనం గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం పలుకులుగా ఇష్టపడే వాళ్ళైతే ఫస్ట్ ఒక 1 minute అలా గ్రైండ్ చేసుకున్న వెంటనే యూస్ చేసుకోవచ్చు. నేను ఇంకొంచెం ఎక్కువగా గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట. అయినా కూడా మనకి మధ్యలో తాగేటప్పుడు ఆ బాదం పలుకులు, అలాగే ఆ క్యాష్యూస్ పలుకులు తగులుతూనే ఉంటాయి, చాలా బాగుంటాయి కూడా. సో ఇలా చేసుకున్న తర్వాత దీన్ని మనం వడగట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనము ఏ బౌల్లో అయితే పాలు కాంచుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవచ్చు అండి. సో నేనైతే ఫస్ట్ షిఫ్ట్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ కూడా మిక్సీలో వేసేసి మళ్ళీ కలిపెట్టేసేసి వేసేసుకుంటాను అనమాట. చూసారు కదా, అంత ఫైన్ పౌడర్ అయితే ఏమీ లేదు. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే దీంట్లోనే డైరెక్ట్గా మనము సోయాబీన్స్, రాగులు, సజ్జలు నానబెట్టుకొని ఉంటాం కదా, అవి కూడా కంప్లీట్గా వేసేసుకొని వాటర్ వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అవైతే కనుక కొంచెం వాటర్ ఎక్కువనే వేసుకోవాల్సింది వస్తుంది, బికాజ్ ఇవి గ్రైండ్ అయిన తర్వాత
థిక్ పేస్ట్ వస్తుందన్నమాట మనకి. సో నేనైతే కనుక కొంచెం వాటర్లోనే నానబెట్టింటాం కదా, ఆ వాటర్తో సహా అలాగే వేసేసుకొనేసి గ్రైండ్ చేసుకుంటానండి. చాలా తొందరగా కూడా మెదిగిపోతాయి. కాకపోతే వీటిని వడగట్టుకోవాలి. ఎందుకంటే ఆ రాగి పొట్టు, ఆ సద్ద పొట్టు అండ్ సోయాబీన్స్ పొట్టు ఉంటుంది కదా, అది అలాగే ఉంటుంది. తాగేటప్పుడు మనకి ఎందుకో అంత టేస్టీ అనిపించదు. అందుకనే నేను ఇవి మంచిగా గ్రైండ్ చేసుకునేసి కొంచెం ఫైన్ పౌడర్గా లైక్ ఫైన్ పేస్ట్గానే గ్రైండ్ చేసుకునేసి నీట్గా వడగట్టేస్తానమాట. అండ్ వడగట్టడం వచ్చేసేసి మీరు ఎలాగైనా వడగట్టుకోవచ్చు. అంటే జల్లెడ టైప్ ఉండేటివి ఉంటాయి కదా వడకట్టేవి, దాంతో అయినా వడకట్టచ్చు. అలా కాకుండా కొంచెం స్టీల్ స్ట్రైనర్స్ వస్తాయి కదండి, కొంచెం పెద్ద హోల్స్ ఉండి, వాటితో అయినా స్ట్రెయిన్ చేసుకోవచ్చు. నేనైతే కనుక క్లాత్తో స్ట్రెయిన్ చేస్తానన్నమాట. ఎందుకంటే అస్సలు ఏ పొట్టు లేకుండా నీట్గా ఓన్లీ మనకి ఇందులో నుంచి రిలీజ్ అయ్యే మిల్క్ మాత్రమే ఉంటుంది. కాబట్టి నేనైతే కనుక ఒక మంచి క్లాత్ యూస్ చేసుకుంటాను. కాకపోతే ఈ క్లాత్తో కొంచెం వడకట్టుకోవడం అనేది కొంచెం కష్టమే. కాకపోతే ఈ క్లాత్తో వడకట్టినప్పుడే దీంట్లో నుంచి నీట్గా మనకు ఆ మిల్క్ అనేవి రిలీజ్ అవుతాయి. సో కొంచెం కొంచెంగా స్పూన్తో తిప్పుకుంటూ కొన్ని వాటర్ వేసుకుంటూ మనము నీట్గా ఇది డ్రైన్ చేసేసుకోవాలన్నమాట. సో ఆ తర్వాత మనం దీన్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టాలండి. ఇవైతే కనుక చాలా చాలా హెల్త్కి మంచిది, చాలా టేస్టీగా కూడా అనిపిస్తుంది. ఫస్ట్ అటెంప్ట్కి అంత టేస్ట్ అనిపించకపోవచ్చు, కానీ తర్వాత తాగంగా చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ ఏంటి అంటే, మీరు ఒకవేళ కొంచెము పొట్టు తగులుతున్నా కూడా ఓకే అని అనుకుంటే కనుక స్టీల్ స్ట్రైనర్ ఉంటుంది కదా పెద్దది, దాంతో అయినా వడగట్టేసుకోవచ్చు అండి, ఏం ప్రాబ్లం ఉండదు. సో ఫైనల్గా ఇలా ఇన్ని మిల్క్ వచ్చాయన్నమాట నాకైతే కనుక వీటిలతో. సో అందుకని ఇలా స్టవ్ మీద పెట్టేశాను. దీంట్లో ఏంటి అంటే ఒక హాఫ్ గ్లాస్ నార్మల్ వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ కూడా వేసుకొనేసి మంచిగా మనము కాంచుకోవాలి పాలు. అంటే 1-2 పొంగులు వచ్చేంత వరకు మనం కాంచుకోవాలండి. అంటే నార్మల్గా మనము సపరేట్గా మిల్క్ ఎలా కాంచుకుంటామో అలాగే కాంచుకోవచ్చు. సో ఒక 5 మినిట్స్ కల్లా బాగా కాగిపోతాయి. సో వేడిగానే తాగండి. మీరు కావాలి అనుకుంటే ఇందులో ఇంకా దింపేసే ఒక 2 మినిట్స్ ముందర 1 or 2 స్పూన్స్ షుగర్ అయినా వేసుకోవచ్చు, లేదా బెల్లం అయినా వేసుకోవచ్చు, లేదు అంటే కనుక కొంచెం హనీ అయినా వేసుకోవచ్చు. ఏవైనా వేసుకొని తాగొచ్చండి. సో కాకపోతే ఇలా కొంచెం కలిపెడుతూ ఉండాలి, లేదు అంటే కనుక అడుగు కొంచెం థిక్ అయిపోతుంది అనమాట. అడుగు అంటే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే ఇందులో వేసినటువన్నీ కూడా కొంచెం థిక్ అయ్యే ఇంగ్రీడియంట్స్ కదా, రాగి కానీ లేదంటే కనుక సోయా కానీ. అందుకని కొంచెం కలిపెట్టుకుంటూ ఉండాలి. బాగా ఒక 2-3 సార్లు పొంగి వచ్చిన వెంటనే మనం ఆఫ్ చేసేసుకొనేసి సపరేట్ చేసేసుకోవచ్చు. ఇవైతే కనుక మిల్క్ మరీ పల్చగా అయితే ఉండవండి, కొంచెం థిక్గానే ఉంటాయి. కాకపోతే ఇది చాలా 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 హెల్దీ అండి, చాలా మంచిది కూడా. లేడీస్కి ఎస్పెషల్లీ చాలా మంచిది. కాల్షియం రిచ్, ఫైబర్ రిచ్ అండ్ ప్రోటీన్ రిచ్ కూడా. సో వెయిట్ లాస్కి కూడా వర్క్ అవుతుంది. అండ్ డెఫినెట్గా ట్రై చేయండి. ఇదైతే కనుక బాగా పొంగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సపరేట్ చేసుకునేసేసి గ్లాస్లోకి వంచేసుకొనేసి డైరెక్ట్గా తాగడమే. ఇవైతే కనుక మనకు 2 to 3 డేస్ వరకు కూడా పాడవ్వకుండా ఉంటాయండి. కాకపోతే చల్లారిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ మనం తాగాలనుకున్నప్పుడు లైట్గా వార్మ్ చేసుకొనేసి తాగొచ్చు. కాకపోతే కొంచెం థిక్ అవుతాయి అన్నమాట మిల్క్. అప్పుడు మీరు కావాలంటే నార్మల్ మిల్క్లో అయినా మిక్స్ చేసుకొనేసి తాగొచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. సో ఇది అన్నమాట ఫైనల్గా మన ప్రోటీన్ మిల్క్ తయారీ విధానం. సో ప్రాసెస్ అంతా చూసేశారు కదా, చాలా ఈజీ టు మేక్ అన్నమాట. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటూ ఉండండి. ఫ్రెష్గా చేసుకోవడం వల్ల మరిన్ని హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. అండ్ ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వెరీ వెరీ హెల్దీ అండి. సోయా వచ్చేసేసి సోయాలో హై లైక్ ప్రోటీన్ రిచ్ అనమాట. అది అన్నిట్లో కంటే సోయాలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. అండ్ రాగి మీకు తెలుసు, సమ్మర్ టైంలో రాగి మాల్ట్ డెఫినెట్గా అందరూ తాగుతూ ఉంటారు. కొంచెం బాడీని కూల్ చేస్తుంది. అండ్ రాగి వల్ల కూడా చాలా హెల్దీ బెనిఫిట్స్. అండ్ సజ్జలు ఉన్నాయి కదా, సజ్జలు ఏంటంటే మంచి ఐరన్ కంటెంట్, అంటే బాడీకి మంచి బలాన్ని ఇస్తాయి. అండ్ బాదం మీకు తెలుసు కదా, బాదం ఎవ్రీడే బాదం తినడం వల్ల ఏంటి అంటే హెయిర్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది. అండ్ టమ్మీ చుట్టూ ఉండే ఫ్యాట్ కంటెంట్ కూడా తగ్గుతుంది. క్యాష్యూస్ అనేవి ఏంటి అంటే కొంచెం ఫ్యాట్ కంటెంటే, బట్ ఇట్స్ వెరీ గుడ్ ఫ్యాట్. అండ్ క్యాష్యూస్ వేయడం వల్ల ఏంటంటే కొంచెం టేస్ట్ వస్తుంది, ప్లస్ గుడ్ ఫ్యాట్స్ కూడా బాడీలోకి వెళ్తాయి కదా, అందుకని క్యాష్యూస్ యాడ్ చేశాను అనమాట. సో అంతే, ఆ ప్రాసెస్ అనేది అయితే చాలా ఈజీ. డెఫినెట్గా వీక్లీ 1 or 2 తాగడానికి చూడండి.
ఫస్ట్లో ఏంటి అంటే కొంచెం టేస్ట్ అంత అనిపించకపోవచ్చు, బట్ రాను అలవాటు అయిన తర్వాత చాలా మంచి టేస్ట్ ఉంటుంది. నాకైతే మంచి టేస్ట్ అనిపిస్తుంది తెలుసా. నేను ఒక 4-5 మంత్స్ నుంచి తాగుతూ ఉన్నాను కదా. అండ్ నేనేంటంటే షుగర్ వేసుకోకుండానే తాగుతాను, అందుకని నేను షుగర్ వేసి చూపించలేదన్నమాట. మీరు కావాలంటే షుగర్ వేసుకోవచ్చు, బ్రౌన్ షుగర్ వేసుకోవచ్చు, జాగరీ పౌడర్ వేసుకోవచ్చు, హనీ కూడా వేసుకోవచ్చు. బట్ నేనైతే కనుక ఈ మిల్కే కాదు, నార్మల్ మిల్క్ కూడా నేను షుగర్ వేసుకొని తాగడం స్టాప్ చేసి 3-4 ఇయర్స్ అవుతుంది. నా ప్రెగ్నెన్సీ టైం నుంచి నేను స్టాప్ చేసేసాను అనమాట. సో ఏమీ వేసుకోకుండా ప్లెయిన్గానే తాగుతాను. వాట్ ఐ బిలీవ్ ఈజ్, అంటే షుగర్ ఇందులో మిక్స్ అయింది అంటే దీంట్లో ఉండే ప్రోటీన్ కంటెంట్ అనేది కొంచెం తగ్గుతుందేమో అన్న ఫీలింగ్ అనమాట. నార్మల్ మిల్క్ అయినా ఇదైనా, అందుకని నేనైతే షుగర్ వేసుకోను అనమాట. సో మీరు కావాలంటే వేసుకొని తాగొచ్చు. అండ్ నార్మల్ మిల్క్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, మీ అందరికీ తెలుసు మిల్క్ అంటే కాల్షియంకి సంబంధించి అనేసి. ఇందులో ఏంటంటే కాల్షియం, ప్రోటీన్, ఫైబర్ అన్నీ మిక్స్డ్ ఉంటాయి. అండ్ ఇదైతే కనుక మనకి వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది, బికాజ్ ఇది కొంచెం టమ్మీ ఫిల్లింగ్గా ఉంటుంది కాబట్టి మనం వేరే ఫుడ్స్ కొంచెం తక్కువ తింటాము. సెకండ్ థింగ్ ఏంటి అంటే హెయిర్ గ్రోత్కి కూడా హెల్ప్ అవుతుంది. థర్డ్ ఏంటంటే స్కిన్ గ్లోయింగ్కి కూడా హెల్ప్ అవుతుంది. నాకైతే బాగా అనిపిస్తుంది. సో నేనైతే కంప్లీట్లీ అండ్ 4 మంత్స్ నుంచి అయితే వీక్లీ వన్స్ డెఫినెట్గా తాగుతూ ఉన్నాను. ఎనర్జీ లెవెల్స్ కూడా బాగా పెరుగుతాయి తెలుసా, స్ట్రెంగ్తన్ అవుతారు బాగా. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఇంకా దీని గురించి ఎక్కువ చెప్పాలంటే చాలా ఉంది, బట్ ఇప్పటికే చాలా చెప్పేశాను కూడా. సో అంతే. ఇది తాగిన తర్వాత ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ కూడా చేయండి అండ్ అలాగే షేర్ కూడా చేయండి. ఇదైతే ఒక మంచి హెల్దీ ప్రోటీన్ మిల్క్ అని నేను చెప్తాను. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఎవరైనా వేగన్ అయితే కనుక డెఫినెట్గా ట్రై చేయండి. వాళ్ళకి మంచి కాల్షియం రిచ్ కూడా అనమాట ఇది, కాల్షియం, ప్రోటీన్, ఫైబర్ రిచ్. సో అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. ఇప్పుడైతే నేను హాట్గా నా డ్రింక్ని ఎంజాయ్ చేస్తాను.